యా సత్యదేవ్ చాలా బాగుంది. యాక్చువల్లీ కొంచెం లైక్ మూవీ ఎట్లుండాలంటే జనాలని హ్యాపీ చేసి పంపించాలి, కొంచెం ఏడిపించి పంపినారు. కొంచెం హ్యాపీ ఎండింగ్ ఉంటే బాగుండు. సెకండ్ హాఫ్ కొంచెం అంటే రైటింగ్ బాగుంది, అందుకనే మనకు అట్లా అనిపిస్తుంది. రైటింగ్ వైజ్ చాలా బాగుంది. యా ఇట్ హ్యాస్ టు బీ స్లో ఓన్లీ. యా బీజిఎం ఎవ్రీథింగ్ చాలా బాగా బ్లెండ్ అయినాయి. ఎవ్రీథింగ్ ఇస్ టూ గుడ్. యా యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. విజయ్ దేవరకొండ కంబ్యాక్ 2.0. యా ఇక్కడ నుంచి లైక్ నెక్స్ట్ 3 మూవీస్ కూడా మంచిగా ఆడితే ఇంకా టైర్ 1 విజయ్ దేవరకొండ. యా అవును అండి, అది కొంచెం డిసప్పాయింటెడ్ అయిపోయినాం. యాక్చువల్గా సాంగ్ కూడా లేదు. చీకట్ల దారులో పాస్ట్ 2 months నుంచి రోజుకి 10 సార్లు వింటున్నాం ఆ సాంగ్. అది ఉంటుంది బాగా వైబ్ అవుతాం అనుకుంటే ఆ సాంగ్ లేదు. పర్లేదు, ఒకళ్ళు పెట్టినా కూడా తిట్టుకుంటుండే, ఎందుకంటే స్పేస్ లేకుండా ఇరికిచ్చినట్టు ఉంటుంది. మంచి పని చేసినారు అది తీసేసి కూడా. భాగ్యశ్రీకి యా హిట్, క్లీన్ హిట్ ఇది. యా రేటింగ్ 8.5/10, 3.5/5. విజయ్ దేవరకొండ క్లీన్ హిట్. రన్ ఎక్కువ ఉంటుంది, 2 weeks రన్ ఉంటుంది. యా ఇట్లా ఇంట్రడక్షన్ కోసం గెస్ట్ లాగా వచ్చి మాట్లాడుకొని వెళ్ళిపోతుంది, అంతే తప్పితే పెద్దగా ఏం లేదు. స్టోరీ ఏంటంటే అన్న 1920 సంవత్సరంలో గిరిజన ప్రాంతంలో వాళ్ళు ఉంటారు కదా అన్న, వాళ్ళని బేస్ చేసుకొని తీసిరు స్టోరీ. ఏంటంటే స్మగ్లింగ్ దాని గురించి బేస్ చేసుకొని తీసిరు. ఇప్పుడు ఎలా చెప్పాలంటే యుగానికి ఒక్కడు అనే సినిమా ఉంది కదా, ఆ స్టోరీని బేస్ చేసుకొని కాకపోతే కొంచెం మార్చి రాసిర్రు. కాకపోతే స్టోరీ మంచిగానే అనుకున్నారు కానీ బాగా ల్యాగ్ చేసి సాగదీసిరు అన్న. మూవీ ఎవరి కోసం చూడాలనంటే విజయ్ దేవరకొండ సత్యదేవ్ గారికి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి బ్రదర్హుడ్ బాండింగ్ రిలేషన్షిప్ కోసము. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్లో ఏంటంటే ఒక సీన్ ఉంది, సీన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విజువల్ సీను. ఆ ఒక సీన్ కోసము లాస్ట్ క్లైమాక్స్ సీన్ 35 minutes మాత్రం విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అరాచకం అన్న, దుమ్ము లేపి. మొదటగా ఈ సినిమాను ఆపుతామని చెప్పారు కొంతమంది గిరిజనులకు సంబంధించి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారా? వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడానికి వాళ్ళకు ప్లస్ పాయింట్ వాళ్ళని ఏంటంటే హైలైట్ చేసి చూపించడం కోసమే ఈ సినిమా తీసిరు అన్న. అంతే చాలా గొప్పగా చూపెట్టారు, మంచి గొప్పగానే చూపెట్టారు. ఎన్నుకున్న స్టోరీ కూడా మంచిదే, కాకపోతే ఏంటంటే బాగా ల్యాగ్ చేసి సాగదీయడం అదొక్కటి మాత్రమే డిసప్పాయింట్ తప్పితే. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ బాగుంది. ఇంకోటి సెంటిమెంటల్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. సత్యదేవ్ గారికి విజయ్ దేవరకొండ గారికి ఇద్దరికి మధ్యలో ఏంటంటే కొన్ని ఫైటింగ్ సీన్ విజువల్స్ పరంగా జైల్లో ఫైటింగ్ సీన్ విజువల్స్ అవన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే బాగా ల్యాగ్ చేసి సాగదీయడం ఇది ఒకటే డిసప్పాయింట్ అన్న, అంతకుమించి ఏం లేదు. విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసరు, కాకపోతే ఏంటంటే సత్యదేవ్ గారికి ఇంటర్వెల్ బ్యాంక్ లో సడన్ ట్విస్ట్ షాక్ ఇస్తాడు. అదొక్కటి అది కూడా చాలా హైలైట్ గా నిలిచిందని చెప్పి చెప్పుకోవచ్చు. టోటల్ గా 5 ఎంత ఇస్తావు రేటింగ్? 5కి అవుట్ ఆఫ్ 2.7 ఇస్తా అన్న రేటింగ్. అంటే డిసప్పాయింట్ ఏం కాలేదన్న, వాళ్ళిద్దరు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కోసం వచ్చి సినిమా చూడొచ్చు. కాకపోతే ఏంటంటే బాగా ల్యాగ్ చేసిర్రు. ఇంకోటి హీరోయిన్ ని సినిమా రిలీజ్ కి బిఫోర్ ఏ రేంజ్ లో చూపెడతారని అనుకున్నాము, ఆడ అనుకున్నంత రేంజ్ లో ఇక్కడ చూపెట్టలేదు. కామెడీ లేదా సినిమాలో? కామెడీ అసలు లేనే లేదన్న, నవ్వుకోవడానికి అసలు అవకాశమే లేదు, ఆస్కారమే లేదు. పాటలు అసలు ఒక సాంగ్ రిలీజ్ చేసిరుగా, ఉన్న ఒక సాంగ్ కూడా లేదు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే 100% గా 1000% డిసప్పాయింట్ అవుతారు ఈ సాంగ్ రిలీజ్. నేనేం డిసప్పాయింట్ కాలేదన్న, వాళ్ళిద్దరు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కోసం అన్న కడుపు నింపుకొని వచ్చిన, అదైతే పక్కా. ఫైనల్ గా విజయ్ దేవరకొండ హిట్ కొట్టిండా? హిట్ అని అంటే అన్న సెమీ హిట్ అని చెప్తా అన్న, బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పాను, ఓన్లీ జస్ట్ సెమీ హిట్ అని చెప్పేసి చెప్తా అంతే అన్న. 1 time చూడొచ్చు అన్న, ఆడియన్స్ అందరూ డిసప్పాయింట్ అవ్వడానికి లేదు, 1 time చూడొచ్చు అంతే. ఇప్పుడే కింగ్డమ్ మూవీ చూసి వచ్చిన